ఆయన కొడతాడు నన్ను. అవును. నాకు ఆయన బాలకృష్ణ గారు కొడతారు సీన్ అనేటప్పటికి ఆ రోజు పొద్దున్నంతా అటు ఇటు తిరుగుతున్నా. కొట్టే ప్రోగ్రామ్ పట్టును ఇలా కొట్టాలంటాడేమో అని ఒక నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తున్నాడు. ఇలా అంటున్నా మాట్లాడితే, ఇలా అంటున్నా కొడుతుంటే ఆయన టక్కుమని పట్టుకున్నాడు. మన చిరంజీవి గారు ఏదో ఉందన్నారు, ఇంకా బాబీ చెప్పలా పూర్తిగా. అవునా? పిలుస్తారు వర్కౌట్ అయిందిగా లాస్ట్ సినిమాలో. అయింది, బాగా వర్కౌట్ అయింది చిరంజీవి గారితో. అదే వాల్టర్ వీరయ్య, వాళ్ళతో మీరు అదే చేశాను, రవితేజ గారు, రవితేజ్ గారు, నేను ఆ తర్వాత ఇది చేశా ధమాకా. అదే వర్కౌట్ అయినా చేసిన పని అవుతున్నాయి. అది చాలా ఉన్నాయి. ధమాకా ఒకటే ఇంక చాలా ఉన్నాయి. ఓకే. చిరంజీవి గారి కాంబినేషన్లో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? బయట తెలుసు అన్నయ్య అని మాట్లాడతారు, ర్యాపో ఉంది, కానీ యాజ్ ఏ యాక్టర్గా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే. నేను ఇద్దరితో చేశాను సార్. బాలకృష్ణ గారితో చేశా, చిరంజీవి గారితో చేశా. బాలకృష్ణ గారిది వీరసింహారెడ్డి. ఆయన కొడతాడు నన్ను. అవును. నాకు ఆయన బాలకృష్ణ గారు కొడతారు సీన్ అనేటప్పటికి ఆ రోజు పొద్దున్నంతా అటు ఇటు తిరుగుతున్నా. కొట్టే ప్రోగ్రామ్ ఇప్పుడు వింటాం కదంటే, రామారావు గారు నిజంగానే చేస్తారు ఎఫెక్ట్ కోసం, బాలకృష్ణ గారు ఎఫెక్ట్ కోసం చేస్తారు. కొడతాడు అంటే ఎలా కొడతారు అని ఆలో టెన్షన్. పైగా నేనంటే చనువు, ఆయనకి అన్స్టాపుల్ చేసాం. అవును. ఇంకా పట్టును ఇలా కొట్టాలంటాడేమో అని ఒక నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తున్నాయండి. నా పక్కనేమో రఘుబాబు గారు. రఘుబాబు గారు ఏంటి, చలపతిరావు గారు టైప్, గిరిబాబు గారు, చలపతిరావు గారు వీళ్ళందరూ రామారావు గారి బ్యాచ్ కదా. రఘుబాబు గారు ఏమో బాలకృష్ణ గారి బ్యాచ్. సో వాళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. నాకు ఇటు ఇటు పైగా నాదేమో నోటుదోల క్యారెక్టర్. నేను ఏదో ఆయన కెలకటం, ఆయన పడేయాలని కొట్టాలి. చివరికి ఇలా అంటున్నా మాట్లాడితే, ఇలా అంటున్నా కొడుతుంటే ఆయన టక్కుమని పట్టుకున్నాడు. ఆయన టైమింగ్ పోతుంది. అలాగా నేను కొట్టను, నేను చేస్తాను, ఓవర్ యాక్షన్ చేయక ఇక్కడ కూడా తగలకుండా నేను చేస్తాను, కెమెరా అక్కడ ఉందని చెప్పాడు. సమ్మయ్య కొట్టనని ఫిక్స్ అయ్యాడు కదా అని చెప్పి కొద్దిగా ముందు పెట్టా. ఒక చిన్న వేలు తగిలింది ఇట్లా. మళ్ళీ తిట్టాడు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, తలకి అటు ఇటు పెడతాడు. అది బాలకృష్ణ గారు. ఇప్పుడు చిరంజీవి గారితో ఏంటంటే కొట్టే సీన్ లేదు. కొట్టే సీన్ లేక ఆయన డైలాగ్ చెప్పాలి. ఆయన డైలాగ్ చెప్పింది, నేను డైలాగ్ చెప్పాలి, ఆయన డైలాగ్ చెప్పాలి, మళ్ళీ దానికి నేను కౌంటర్ చెప్పాలి. కొద్దిగా భయపడ్డాను. అంటే ఆయన అంటున్న డైలాగ్ నేను, ఆయన కూల్గా చెప్తున్నారు, మళ్ళీ అంటున్నా. నేను ఆపి ఈ డైలాగ్ ఎలా చెప్పాలంటే, మిగతా చోట్ల నాకు అంత ఇబ్బంది పడాల. బాగానే నేను డైలాగ్ చదువుకుని ప్రాక్టీస్ చేసి దాన్ని విరిచి దాన్ని బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసి వెళ్తాను. నేను ఫస్ట్ టైం అంత పెద్ద నటుడి దగ్గర చేసినప్పుడు ముందు సహజం, ఒక్క క్షణం మళ్ళీ వెళ్ళి ఇదేంటిది అనుకుని వచ్చాను అంతే. అంటే ఆయన యాక్టర్, మహానటుడు. ఆయన వాళ్ళ కాంబినేషన్ కాదు, కానీ ప్రకాష్ రాజ్ గారు, చిరంజీవి గారు, రవితేజ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక సీన్ చేశాను ఫస్ట్. వాళ్ళందరూ ముందు, వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు, నేను చేయాలి. అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే వాళ్ళ కౌంటర్ లేదు, ఒక్కడే మాట్లాడటం కదా, స్కూల్ నాటకంలాగా ప్రిన్సిపాల్ ముందు యాక్టింగ్ చేసినట్టు. డైలాగ్ చెప్పేటప్పుడు కొద్దిగా ఉంది, బట్ ఓకే. ఓకే.